ఐదేళ్ల కోసం ప్రజలు ఓటేసారు. చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఈడున్న పేదోళ్ళని అడుగుతున్నా, రాష్ట్రం మొత్తం లక్షలాది రేషన్ కార్డులు మేము ఇచ్చినాం, మీరు ఇవ్వకపోతే ఒక్క జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గంలో 14,159 రేషన్ కార్డులు ఇవాళ ఈ పేదోళ్లకు పంచిపెట్టిన మేం కాదా? ఈరోజు పేదోళ్లకు 200 యూనిట్లు 60 లక్షల కుటుంబాలకు ఇవాళ ఉచిత కరెంటు ఇళ్లలో మేము ఇస్తున్నది మేం కాదా? ఇవాళ పేదోళ్లకు సన్నబియ్యం పెడుతూ ఇస్తున్నది మేం కాదా? మా అక్కలీడుండ్రు ఆయన దొడ్డు బియ్యం వచ్చినప్పుడు ఎప్పుడైనా వండిర్రా అక్క? పిల్లలకు పెట్టిర్రా? బుక్కెడు పువ్వనైనా కేసీఆర్ ఇచ్చిన బియ్యంతో పెట్టిర్రా? ఇవాళ మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినాక మీకు సన్నబియ్యం ఇస్తున్నాడా లేదా? సన్నబియ్యం వస్తున్నాయా లేదా? మీ రేషన్ కార్డు మీకు అందిందా లేదా? మీకు ఉచితంగా కరెంటు వచ్చిందా లేదా? ఇవన్నీ పక్కన పెట్టుర్రి. నిన్న మన ఆటో వాళ్ళని వేసుకొని జమ చేసారు. ఆటో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని వాళ్ళని ఎట్లా ఆదుకోవాలనో ముఖ్యమంత్రిగా నేను ఆలోచన చేస్తా. ఇవాళ మా ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే రద్దు చేయమని తిరుగుతున్నారు బామ్మార్దులు. గింత గలీజ్ వేషాలు వేస్తున్నారు టీఆర్ఎస్ వాళ్ళు. మా అక్కలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం ఇస్తే వాళ్ళ కడుపు మంట ఏందని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఇవాళ మా ఆడబిడ్డలను అడుగుతున్నా, సొంత చెల్లెలకే అయ్యో సంపాదించిన ఆస్తుల వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లో నుంచి ఎలగొట్టారు. ఇవాళ వాళ్ళ చెల్లెలే జిల్లాలు తిరిగి దుమ్మెత్తిపోస్తుంది వాళ్ళ అన్న గురించి, వాళ్ళ బావ గురించి. ఎప్పుడైనా ఆడబిడ్డ క్షేమం కోరుకోనోడు, సొంత చెల్లెలకే బుక్కెడు పువ్వ పెట్టినోడు, సొంత చెల్లెల్ని ఇంటికెళ్ళి బయటికి దొబ్బినోడు ఇవాళ మాగంటి సునీతమ్మ మంచి కోరుకుంటాడా? సొంత చెల్లెలకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడు నమ్ముతాడా? నమ్ముతాడా అక్క? సొంత చెల్లెకి అన్నం పెట్టినోడు చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తాడా? ఇవాళ అట్లాంటి అబద్ధాలతోని కేటీఆర్ మన దగ్గరకు వస్తున్నాడు. అందుకే ఈ పేద ప్రజలకు రేషన్ కార్డు రావాలన్నా, ఈ పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, ఈ పేద ప్రజలకు సన్న బియ్యం మీకు అందాలన్నా, ఈ పేదింటి ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ప్రయాణం చేయాలన్నా, రేపు మీ బస్తీలలో ఇంటి జగాలో ఉన్న వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి పేదవాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలన్నా నవీన్ యాదవ్ను గెలిపించండి. ఇవాళ ఈ నగరంలో కంటోన్మెంట్లో మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ గణేష్ను గెలిపించిన ఈ వేదిక మీదనే ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇవాళ శ్రీ గణేష్ను కంటోన్మెంట్లో గెలిపిస్తే ఇవాళ కంటోన్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని అక్కడ రోడ్లు, తాగనిక నీళ్లు, ఎలివేటెడ్ కారిడార్లు, మిలిటరీ వాళ్ళ దగ్గర ఉన్న భూములు, ఇండ్ల పట్టాలు ఇప్పించడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. అందుకే సోదరులారా, బోడబండ ఎర్రగడ్డ బాగుపడాలంటే ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. ఆనాడు నేను మీ దగ్గరికి వచ్చిన, మీకు విజ్ఞప్తి చేసిన అజరుద్దీన్ను గెలిపించండి మంత్రిని చేస్తా అని. కానీ ఆనాడు తప్పిదం జరిగింది, అజర్బాయ్ గెలవలేదు. అయినా మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పను మడమ తిప్పను అని అజరుద్దీన్ మంత్రిని చేసి మీ దగ్గరికి తెచ్చినాకనే ఈ జూబ్లీహిల్స్ లో ఓట్లు అడగడానికి వచ్చిన. हमारे भाई बहनों से एक ही गुजारिश है, मैं पिछले चुनाव में इधर आए थे, आप लोगों को मैं गुजारिश किए अजहर भाई को आप जिता दो, उनको मंत्री बनाने की जिम्मेदारी मैं लूंगा। मेरे सरकार में जूबलीहिल्स को तरक्की करने के लिए मैं कोशिश करने के लिए उस दिन वादा किए थे। मगर चुनाव में गलत फहमी से हमारे भाई बहनों चोरों को वोट दिए, 3 बार दिए, 1 बार नहीं। 10 साल बाप बेटे इस राज्य को चलाए, इस राज्य को लूटी किए। बाप 1 नंबर रहा तो बेटा 10 नंबर निकला, तेलंगाना राज्य को लूटी कर दिए। आज इसीलिए मैं जो बात देता हूं, बात के लिए मैं मरूंगा मगर पीछे हटने वाले नहीं है। इसीलिए अजहरुद्दीन को आज मंत्री बना के आपके सामने खड़ा किया। आप ये वोट दो, आपके तरफ से 2 सिपाही, एक नवीन यादव, दूसरे सिपाही हमारा अजहर भाई आपके तरफ वकालत लेने वाले हैं। इसीलिए मैं अजहरुद्दीन को मंत्री बनाया। वो किशन रेड्डी साहब है, वो कैसा आदमी है मुझे पता नहीं है। कैसा भी मोदी जी किसी को माइनॉरिटी को मंत्री नहीं बनाए। मैं अजहर भाई को मंत्री बनाया तो किशन रेड्डी कपड़े फाड़ ले रहा है, कैसा अजहर को मंत्री बनाते।
भाई मैं किशन रेड्डी को पूछ रहा हूं, तेरा बाप का जागीर है क्या? ये मंत्री मेरे है। 4 करोड़ जनता मुझे आशीर्वाद दिए, अल्लाह मियां एक मौका दिया मुझे, मैं अजहरुद्दीन को मंत्री बने तो तेरा बाप का जागीर कुछ गए क्या? क्या तकलीफ हुआ? क्यों रो रहे आप? ये छोड़ो, मोदी जी गुजरात में उसका जमीन खींच लिया, जायदाद खींच लिए, क्या किया? मैं मेरा मंत्रिमंडल में अजहरुद्दीन को मैं मंत्री बनाया। भारतीय जनता पार्टी को क्या तकलीफ है भाई? कैसे भी एक वोट भी आपको मिलने वाले नहीं है हमारे माइनॉरिटी भाइयों का। फिर किसको जाना है वोट? क्या सोच रहे हैं लोग? बीआरएस को वोट डालने के लिए ये साजिश कर रहे। पिछले पार्लियामेंट चुनाव में महबूबनगर, छेवेल्ला, सिकंदराबाद, मेदक, मलकाजगिरी, निजामाबाद, करीमनगर, आदिलाबाद 8 पार्लियामेंट में बीआरएस का डिपॉजिट जब्त होकर बीजेपी वाले को जिताए, मोदी जी को प्रधानमंत्री बनाए। आज ये 8 सीट तेलंगाना से बीजेपी को नहीं मिले तो मोदी जी का सरकार दिल्ली में नहीं रहता था, दिल्ली लाल किले पे तिरंगा झंडा लहराता था। आज मोदी जी कुर्सी में है बोले तो केसीआर का धोखा है। तेलंगाना में 8 सीट बीआरएस का डिपॉजिट जब्त होकर बीजेपी को जिताए। आज बीजेपी वाले फिर उनको पलट के मदद करने के लिए लग गए। आने वाले चुनाव में यहां पर जुबली हिल्स पे बीजेपी का डिपॉजिट जब्त होने वाला है। इन लोग बीआरएस को जिताने के लिए कोशिश कर रहे हैं।